ఫిబ్రవరి 22వ తేదీన మరొకసారి నాయన నా తండ్రి నీ కృప ఆశీర్వాదములను బట్టి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నేను స్తుతించి ఉంటున్నాం, గణపరిచి ఉంటున్నాం నాయన. మా హృదయాంతరంగంలో నుండి మా అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని పలికి ఉంటున్నాం నా తండ్రి. అవున తండ్రి, నీవు గొప్ప దేవుడవు నాయన, శాశ్వతమైన తండ్రి, ప్రభుడవు, రక్షకుడవు, విమోచకుడవు నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో మా చుట్టూ ఆవరింపచేసి మా హృదయములన్న తండ్రి పవిత్రపరచుతున్నందుకై నీకు వందనాలు నాయన. మా విశ్వాసాన్ని దృఢపరిచినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ప్రేమమయుడ, మరి ఈ సమయాన నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా నాయన, నీ కుమారుని, నీ దాసుని నా తండ్రి, మరి నా తండ్రి విజయకాంత్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ దాసుడు నా ప్రభు మీకు మీ యొక్క వాక్యాన్ని నా తండ్రి ప్రబోధించుటకు నా తండ్రి మీరు ఆయనను ఎన్నుకొని ఏర్పరచుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నా. మీ సెలవు చాటున మరుగుపరిచి మా అందరికీ ఒక్కొక్కరికి అవసరమైన రీతిగానైనా నా తండ్రి నీ వాక్యము ద్వారా బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు నా తండ్రి నా ప్రభు వాక్యాన్ని గురించి నా తండ్రి విషదపరచుటకు నా తండ్రి నీవే ఆయనకు జ్ఞానమును గ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆ వాక్యమును వింటున్న మాకు నాయన మా హృదయాన్ని సిద్ధపరచండి నాయన. విత్తబడే వాక్యము నా తండ్రి వృధా అయిపోకుండానట్లు నా తండ్రి ఆ వాక్యాన్ని నా తండ్రి నా ప్రభు ఫలింపచేసి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మేము నీలో నా తండ్రి నీతో మేము బహుగా అంటుకట్టబడి ఫలించుటకు, విస్తరించుటకు నీ కృపా దయా కనికరము చూపించమని వేడుకుంటున్నాం. నా తండ్రి సాతాను ఆటంకములన్నింటినీ యేసు శక్తిగల నామంలో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అనారోగ్యంతో బాధపడుచుంటున్న ప్రతి బిడ్డను నా తండ్రి తాకండి, ముట్టండి, నీ చిత్తానుసారంగా స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నానయ్యా. దయామయుడ, కృపామయుడ, ఈ సమయము నా తండ్రి వ్యర్థమైపోకుండానట్లు మా జీవితంలో ఫలించి వృద్ధి పొందుటకు కృప దయచేసి సహాయం దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మన అందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి డాక్టర్ విజయకాంత్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో ఉన్న GIFT గ్రోత్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రూత్ అనే ఒక క్రిస్టియన్ వాలంటీర్ నెట్వర్క్ యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ గారు సేవలు అందిస్తా ఉన్నారండి. వారు గత 23 సంవత్సరాలుగా వివిధ ప్రదేశాల్లో మరియు హోదాల్లో ప్రభు సేవలో కొనసాగుతా ఉన్నారు. విజయకాంత్ అయ్య గారు ఒక దశాబ్దానికి పైగా ఉత్తర భారతదేశంలో అనేక మిషనరీ హాస్పిటల్స్ లో మిషనరీ డెంటల్ సర్జన్ గా సేవలు అందించారు. ప్రభు పిలుపు మేరకు తన వైద్య వృత్తిని విడిచిపెట్టి విశ్వాసులు వారి వారి సంబంధిత రంగాల్లో ప్రభువునకు ప్రభావితమైన సాక్షులుగా ఉండేలా ఆయుత్తపరిచే పరిచర్యలో కొనసాగుతా ఉన్నారు. విజయకాంత్ అయ్య గారు హగ్గ ఇన్స్టిట్యూట్, UESI, జెమ్స్, BYM మొదలైన అనేక చర్చిలు మరియు మినిస్ట్రీలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ, రిసోర్స్ పర్సన్ గా సేవలు అందిస్తా ఉన్నారు. డాక్టర్ విజయకాంత్ అయ్య గారి ప్రియ సతీమణి గారు డాక్టర్ వందన గారు బీహార్లోని రక్సాల్లో ఉన్నటువంటి డంకన్ హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి డైరెక్టర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ఇరువురు కుమార్తెలు పంజాబ్లోని లుధియానాలో CMCలో MBBS చదువుతున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు డాక్టర్ గారు, ప్లీజ్ అండి.
ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. మీ అందరికీ శుభోదయాలు. దేవుని నామంలో వెల్కమ్ యూ ఆల్. నిజంగా మీ అందరితో కూడడం, ఈ ఎర్లీ మార్నింగ్ ఇలా బైబిల్ స్టడీలో రావడం చాలా మంచి అవకాశం. ఇట్స్ వెరీ రేర్ ఇంత ఎర్లీ మార్నింగ్ అందరూ కలవడం, అది కూడా రెగ్యులర్గా మీరు కలుస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఎంకరేజింగ్. నేను చాలా మందితో చెప్తున్నాను ఇలాగా ఒక ఎర్లీ మార్నింగ్ మీటింగ్ ఉంటుంది అనేసి. సో ప్రతి ఒక్క నన్ను, అది అమెరికాలో జరుగుతుందా, వాళ్ళు కెనడాలో ఉన్నారా అంటే లేదు, మన ఇండియాలో ఉన్నారు. వాళ్ళే ప్రతిరోజు పెందలాడ లేచి దేవుని మహింపరుస్తూ వాక్యాన్ని ప్రతిరోజు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారని చెప్తే చాలామంది దేవర్ వెరీ హ్యాపీ. సో మీ అందరికీ నిజంగా చాలా మిమ్మల్ని కలవడం, మీ అందరికీ ఇలాగా ఒక భారం ఉండడం, వాక్యం ఎదగడానికి, ఒకరినొకరు ప్రోత్సహించడానికి ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ ఆల్సో. సో నిన్న మనం మొదలు పెట్టాము ఈ రీబిల్డింగ్ ఆఫ్ టెంపుల్, రీబిల్డింగ్ ఆఫ్ జెరూసలం గురించి మాట్లాడుతున్నాము. ఎజ్రా సమయంలో, తర్వాత నెహెమయా సమయంలో. యాక్చువల్గా పాత నిబంధనలో ఎజ్రా నెహెమయా పుస్తకాలు ఒకలాగే ఉండేవి, ఒకసారి కలిసి ఉండేవి. తర్వాత ఇన్ఫ్యాక్ట్ యూదులు చదివితే వాళ్ళు రెండు కలిసి చదువుతారు. కానీ మన బైబిల్లో రెండు సెపరేట్ బుక్స్గా ఉన్నాయి. కానీ మనం నిన్న మొదలు పెట్టాం, చాలా విషయాలు చూసాం. రెండు మూడు విషయాలు కొంచెం ఆలోచిస్తే, మొదటిది ఏమంటే, దేవుడు తన వాక్యాన్ని పూర్తి చేయడానికి, తను చెప్పిన మాట పూర్తి చేయడానికి ఇవన్నీ మొదలుపెట్టారు. వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కోరుకున్నట్టు కాదు, వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నట్టు కాదు. యిర్మయా చెప్పిన వాక్కు ప్రకారం 70 సంవత్సరాలు వాళ్ళు బాబిలోన్ నుంచి, తర్వాత పర్షియా రాజు కింద ఉన్నప్పుడు, ఆ సమయంలో కూడా దేవుడు తన వాక్యాన్ని నిర్వహించడానికి ఈ కార్యాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అంతా పూర్తవుతుంది. ఇది మనం బాగా గమనించాలి. చాలాసార్లు మన పరిస్థితులు అటు ఇటు చూస్తే, మన జీవితాలు చూసుకుంటే చాలాసార్లు అనిపిస్తుంది ఏం జరగకపోవచ్చు, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, చాలాసార్లు భయపడవచ్చు. కానీ దేవుడు వాక్యం చెప్తే, దేవుడు ఏది చెప్తే అది పూర్తి అవుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు? కేవలం యెరూషలేం నగరంలో ఉండడానికి కాదు, అక్కడికి వచ్చి దేవుడు సిద్ధపరిచిన కార్యాలు, దేవుడు కోరుకునే కార్యాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళని విడిచిపెట్టింది తిరిగి ఇజ్రాయెల్ వెళ్ళిపోయి అక్కడ కనాన్ దేశంలో ఉండి వాళ్ళ జీవితాల్ని చక్కపెట్టుకోవడానికి కాదు. ప్రత్యేకంగా రాజు చెప్తాడు, వెళ్ళి మీ సిటీని మీరు డెవలప్ చేసుకోవాలి, మీ ఆలయాన్ని, మందిరాన్ని కట్టాలి అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. సో వీళ్ళు మొదలు పెడతారు. నేను చూసాం మనము ఎజ్రా 3వ అధ్యాయంలో బలిపీఠాన్ని ముందు కడతారు. బలిపీఠం అనేది చాలా ముఖ్యమైనది. మనం నిన్న నేర్చుకున్నాము, దాని గురించి ఆలోచించాము. బలిపీఠం అంటే సమర్పణ, మనల్ని మనము దేవుని చేతిలో అప్పగించడం. ఇప్పుడు మనకి ఆలయం అవసరం లేదు, ఇప్పుడు మనకి మందిరం, ఫిజికల్ మందిరం అవసరం లేదు. కానీ మన జీవితాలే దేవునికి మందిరంగా ఉండాలి. వ్యక్తిగతంగా మన జీవితాలే దేవునికి మందిరంగా ఉండాలి. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్లస్ దాంతోపాటు మన సంఘంగా దేవుని కార్యాలు మనం ఎలా నిలబెట్టుకోవాలనే విషయాలు మనం చూస్తున్నాం. మొదటి వాళ్ళు ఏం చేస్తారంటే బలిపీఠాన్ని కడతారు. ఒక 2 నెలలు పడుతుంది బలిపీఠాన్ని కట్టడానికి. కానీ దాంతో మొదలు పెడతారు. వాళ్ళు మందిరాన్ని కట్టడం ముందు, గోడలు కట్టడం ముందు బలిపీఠం కడతారు. బలిపీఠం అనేది చాలా ముఖ్యమైనది. మన విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో ముందుకెళ్ళడానికి బలిపీఠం చాలా ముఖ్యం. ఈ రోజు మనం బలి ఇచ్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు ద్వారా బలులన్నీ పూర్తి అయిపోయినాయి. ఇంకే బలి ఇవ్వడానికి అవసరం లేదు. కానీ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ముఖ్యమైనది ఏమంటే మన జీవితాలు మళ్ళీ దేవుడికి అప్పగించడం. ఆ సమర్పణతోనే మనం మొదలు పెడతాం. తర్వాత మనం చూసాము, పునాది వేస్తారు. పునాది వేయగానే చాలా మంది సంతోషిస్తారు, కొంతమంది బాధపడతారు. ఎందుకంటే పాత ఆలయం గురించి ఆలోచిస్తారు, ఎంత భవ్యంగా ఉండేది ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను. కొంతమంది బాధపడతారు. ఎలాగైనా వాళ్ళు పునాది వేస్తారు. ఆ పునాది వేయడం అనేది, మళ్ళీ దాని గురించి మనం ఆలోచించాం నిన్న. పునాది ఎవరు? మన పునాది ఎవరంటే యేసు ప్రభు పునాదిగా ఉంటారు. దాని మీద మనము దేవుని కార్యాన్ని మొదలు పెడతాం. మందిరం అంటే ఏంటి? ఆలయం అంటే ఏంటి? ఎక్కడైతే దేవుని ప్రెజెన్స్ ఉంటుందో, దేవుడు ఎక్కడ ఉంటారో, దేవుని మహిమ ఎక్కడ కనబడుతుందో, దేవుని ముందుకి మనుషులు వెళ్ళగలుగుతారో, దాన్ని ఆలయం లేదా మందిరం అంటారు. ఆ మందిరం కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు
మనం చూసాము. సామరీయులు వచ్చి మేము కూడా యెహోవా దేవుడిని నమ్ముకున్నాము, మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మీతో మేము ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొంటామని చెప్పారు. నిజమే, వాళ్ళు యెహోవా దేవుని నమ్ముకున్నారు. కానీ యెహోవా దేవుడితో పాటు చాలా మంది వేరే వేరే దేవతలు కూడా వాళ్ళు నమ్ముకున్నారు. దానివల్ల యెరుబాబేలు అక్కడున్న పెద్దలందరూ వాళ్ళని మాతో నువ్వు కలవకూడదు అని చెప్తారు. దానిలో మనం నేర్చుకున్నాం ఏమంటే, దేవుని కార్యాలు జరిగినప్పుడు ఎవరితో మనం కలిసి పనిచేస్తున్నాము, ఎవరి మాటలు వింటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, అది చాలా ముఖ్యం. వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఒక ఆలయంగా నిర్మించబడుతున్నప్పుడు నాతో ఎవరున్నారు, ఎవరి సాయంతో నేను ముందుకెళ్తున్నాను, ప్లస్ దేవుని సంఘంలో ఉన్నప్పుడు ఒక ఒక లీడర్గా ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరితో నేను కలిసి పనిచేస్తున్నాను, లేదా ఒక సంఘకర్తగా నా విశ్వాసులను నేను నిలబెడుతున్నప్పుడు ఎవరితో కలిసి పనిచేస్తున్నాను, ఎలాంటి సిద్ధాంతాలని, ఎలాంటి వ్యక్తుల్ని నేను కలిసి పనిచేస్తున్నాను. చాలాసార్లు ఏమవుతుందంటే మనం కాంప్రమైజ్ చేస్తాం. సంఘంలో కూడా కావచ్చు, మినిస్ట్రీలో కూడా కావచ్చు. చాలాసార్లు దేవుడి కార్యాలు చక్కగా జరగాలి, ఫాస్ట్గా జరగాలి అనుకుని ఎవరినో బట్టి వారిని మనము చేర్చుకుంటాం. చాలా ముఖ్యమైనది ఏమంటే దేవుడి కార్యాలు దేవుని సిద్ధాంతం ప్రకారం జరగాలి. గాడ్స్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఇన్ గాడ్స్ వేస్. దేవుడు చెప్పిన మాట ప్రకారం జరగాలి. అందుకే యెరుబాబేలు వాళ్ళు మాకు మీకు పని లేదు, మీరు మాతో కలిసి పనిచేయడానికి లేదు అని చెప్తారు. ఎందుకంటే మనం చూసాం నిన్న రెండో రాజుల్లో 17వ అధ్యాయంలో వాళ్ళు యెహోవానైతే నమ్మారు, కానీ ఇంకా చాలా మంది దేవతల్ని నమ్మారు కాబట్టి వాళ్ళతో పని లేదండి. దానివల్ల వాళ్ళకి కష్టమైంది, వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. చాలా చాలా ఇరకాటంలో వాళ్ళు ట్రై చేశారంటే చాలా చాలా లంచాలు ఇచ్చారు, పని ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. దానివల్ల పని కూడా కాసేపు ఆగింది. నిన్న అక్కడ మనం చూసాము, ఎజ్రాలో 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఆలయ నిర్మాణంలో కొంచెం డిలే జరిగింది. పని మొత్తం ఆగలేదు, వీళ్ళు మొదలు పెట్టారు కానీ కొంచెం ఆగారు. చాలాసార్లు ఏమవుతుందంటే దేవుడి కార్యాలు మనం చేస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే మనం నిలబడతామో, కాంప్రమైజ్ చేయకుండా ఉంటామో, మన జీవితాలు మనం నిలబెట్టుకోవడానికి కానీ, దేవుని సంఘాన్ని నిలబెట్టడానికి కానీ, దేవుని కార్యాలు ముందు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుని చిత్త ప్రకారం మనం నడిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు రావడం అనేది యాక్చువల్గా ప్రూఫ్ అది మనం సరైన మార్గంలో వెళ్తున్నాం. నేను చాలాసార్లు అంటాను, ఒక విశ్వాస జీవితంలో విశ్వాసం ప్రకారం నడుస్తున్నప్పుడు కష్టాలు రాకపోతే మనం క్వశ్చన్ చేయాలి, ఏంటి నేను సరిగ్గా నడుస్తున్నానా లేదా అనేసి. సరిగ్గా నడిచి దేవుని చిత్త ప్రకారం వెళ్తే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనం ప్రపంచంలో ఉన్నాం కానీ మన ప్రపంచం మనుషులం కాదు కాబట్టి. సో అందుకే చాలా ముఖ్యమైనది ఏమంటే, ఎవరితో ఉన్నాం మనము, ఎలాగ కడుతున్నాం మనము, మన జీవితాన్ని మనం ఎలా కట్టుబెట్టుకుంటున్నాము, దేవుని కార్యాలను ఎలాగ ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా మనం గమనించాలి. చాలాసార్లు నేను చూశాను, మన మీ సంగతి నాకు తెలియదు కానీ నేను ఉత్తర భారతదేశంలో చాలాసార్లు చూశాను. మనం సమాజంలో గొప్పోళ్ళని లేదా ధనికుల్ని లేదా ప్రభావవంతమైన మనుషులు మాత్రం మనం మన దగ్గర చేర్చుకుంటాం. వాళ్ళు విశ్వాసంలో ఉన్నారా లేదా, వాళ్ళు దేవుని నమ్ముకున్నారా లేదా, అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేస్తాం. నేను పేరు చెప్పను కానీ గత నెలలోనే నేను ఒక ప్రాంతంలోకి వెళ్ళాను. అక్కడ ఒక క్రిస్టియన్ లీడర్గా ఒక మీటింగ్లో ఆయన రప్పించుకున్నారు. ఒక లోకల్ ఎమ్మెల్యే, ఆయన పెద్ద మనిషి, నిజంగా తను క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. కానీ ఆయన వచ్చి మరి ఏమైందో మరి ఆ మీటింగ్లో మీటింగ్ అయిపోయింది, నా సెషన్స్ అన్నీ అయిపోయినాయి. దాంట్లో ఆయన ఏం చేశారంటే తన సాక్ష్యం చెప్తున్నారు, ఎలాగ ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచారని సాక్ష్యం చెప్తున్నారు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ అయిపోయినాను, ఏదో దేవుని నమ్ముకున్న మనిషి సాక్ష్యం చెప్తున్నాడు విందామనేసి. ఆ సాక్ష్యం చెప్తూ చెప్తూ కొన్ని నిజాలను చెప్పాడు. నిజంగా అది వింటుంటే నాకు అసలు నొప్పి జరిగింది, గుండెలో చాలా బాధ జరిగింది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఏమంటే, అసలు నాకు టికెట్ దొరకలేదు, టికెట్ దొరకకపోతే నేను నాకు కష్టమైంది, అయినా కూడా నాకు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా నాకు దొరకలేదు, దానివల్ల కష్టమైంది. తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు నాకు 30 కోట్లు ఇచ్చారు, తర్వాత నాకు టికెట్ దొరికింది. అంటే సిగ్గు లేకుండా ఆ టికెట్ కోసం డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటాడు. క్రైస్తవుడు ఆయన. ఆయన మనం లీడర్గా పెట్టుకొని మన మీటింగ్లో రప్పించుకొని, ఎందుకంటే లోకల్ నాయకుడు కాబట్టి. అది విని నాకు నిజంగా బాధేసింది. ఇలాంటి వాళ్ళు మన నాయకుల, ఇలాంటి వాళ్ళు మనకి వాళ్ళతో మనకి పని ఉందా, ఇలాంటి వాళ్ళు మన సంఘంలో, ఇలాంటి వాళ్ళు మన సంఘానికి అవసరం, దేవుని కార్యాలకు ఇలాంటి వాళ్ళు అవసరం. ఆయన దానికి దేవుడికి మహిమ చెప్తున్నాడు. నాకు 30 కోట్లు ఇచ్చారు, అలా 30 కోట్లు ఇచ్చారంటే ఎలా ఖర్చు పెట్టారో మనకు అర్థమైపోయింది కదా.
నిజాయితీగా ఎలక్షన్ నిలబడాలంటే అలాంటి చేయలేం కదా. సో చాలాసార్లు ఇలాంటి వాళ్ళని మనం తనతో పోల్చుకుంటాం. వాళ్ళు ప్రభావవంతులు. కానీ జెరుబ్బాబెల్ అక్కడ పెద్దలు ఏమన్నారు? మాకు మీతో పని లేదు, మీరు మాకు సాయం చేసినా మాకు సాయం అవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళతో సాయం తీసుకుంటే ఆ, ఆలయ నిర్మాణం తొందరగా జరిగేది. వాళ్ళు వద్దు అని చెప్పడం వల్ల ఆలయ నిర్మాణం డిలే జరిగింది, ఆగింది, పని ఆగింది. కానీ దేవుని పని మెల్లగా చేయడం బెటర్. ఎవరితో పాటు వాళ్ళతో కలిసిపోయి కాంప్రమైజ్ చేసుకొని దేవుడితో దేవుడి కోసం నిర్మాణం చేస్తున్నాను కాదు. దేవుని కార్యాలు దేవుని చిత్త ప్రకారం దేవుని ఆ, దేవుని సిద్ధపరిచిన ఆ, నియమం ప్రకారం జరగాలి. అది చాలా ముఖ్యం. దానివల్ల డిలే జరిగింది కానీ డిస్ట్రాక్షన్ జరగలేదు. అది ఆలోచించాలి. మనం చాలాసార్లు మనం తొందరపడి ఎవరితో పడితే వారితో కలిసిపోయి కాంప్రమైజ్ చేసేసుకుని ఏదో సంఘాలు కట్టేస్తున్నాం, మినిస్ట్రీస్ నడిపోతున్నాయని ఆనందించవచ్చు. కానీ దేవుడి కార్యాలు అలా జరగవు, అలా జరగకూడదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు ఆయన. మనం చేసిన కార్యాలన్నీ ఆయన పరిశుద్ధతను చూపించే కార్యాలుగా ఉండాలి. తర్వాత ఏం జరిగింది? 5వ అధ్యాయంలో ఎజ్రా 5వ అధ్యాయంలో వద్దాం. వాళ్ళు పని ఆపారు కానీ తర్వాత ఏం జరిగింది? దేవుడు తన కార్యాలని ఆపడు. ఎజ్రా 5వ అధ్యాయంలో మొదటి వచనం, ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యా యూదా దేశమందును యెరూషలేము నందును ఉన్న యూదులకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. అంటే ఇప్పుడు వాళ్ళ కార్యాలు ఆగిపోయావి. అంటే మందిర నిర్మాణం 4వ అధ్యాయంలో మనం చదివాం కదా నిన్న. కాసేపు ఏమి జరిగిందంటే పని నిలిచిపోయింది. కానీ దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. తన ప్రవక్తను పంపించి తన కార్యాలని మళ్ళీ మొదలు పెట్టాలని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. హగ్గయి పుస్తకంలో మనం చూస్తే దీని గురించి మనకు అర్థమవుతుంది. 2 అధ్యాయాలే ఉన్నాయి దాంట్లో, చిన్న పుస్తకం అది. కానీ హగ్గయి ఏం వచ్చి చెప్తాడు? హగ్గయి వాళ్ళకు వచ్చి ఏం చెప్తారంటే 3వ వచనంలో, హగ్గయి మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి ముందు చదువుదాము. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. దేవుని వాక్యం ఏమంటుందంటే, వీళ్ళు మందిర నిర్మాణాన్ని ఆపేశారు. వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళు అంటే మందిర నిర్మాణం జరగకూడదని వాళ్ళ మీద ప్రెషర్ వచ్చింది. వాళ్ళ మందిర నిర్మాణం ఆపేశారు. కానీ వాళ్ళు తన ఇల్లు మాత్రం కట్టుకుంటున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి సమస్య వచ్చిందని చెప్పి ఆపిన పని కేవలం ఏమంటే దేవుడి కార్యమే. వాళ్ళ ఇల్లుకి వాళ్ళు కట్టుకుంటున్నారు. ప్యానెల్డ్ హౌసెస్, సరంబీలు వేసిన ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. అంటే వాళ్ళ జీవితాలు సరిగా జరిగిపోతున్నాయి. వాళ్ళ జీవితాల్లో ఎలాంటి సమస్య లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలు ముందు జరిగిపోతున్నాయి. వాళ్ళకి ఇబ్బంది వచ్చింది ఏమంటే కేవలం మందిర నిర్మాణానికి. సో దేవుడు ప్రవక్త ఏం చెప్తున్నారంటే, మీరు ఇళ్ళు మాత్రం కట్టేసుకుంటున్నారు. చాలాసార్లు మనం ఏం చేస్తాము? మిగతా పనులన్నీ చేసుకుంటాం. దేవుడి కార్యంకి వచ్చేసరికి ఇబ్బందులు వస్తాయి. ఇబ్బంది వచ్చిందంటే మొదటి కార్యం విడిచిపెట్టేస్తాము, దేవుడి కార్యం. మిగతావన్నీ జరుగుతుంటాయి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అలాగే జరుగుతాయి. దేవుడితో మనం నడుస్తున్నప్పుడు, దేవుని కార్యాలతో మనం ముందుకెళ్తున్నప్పుడు మిగతా పనులన్నీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 గంటల ఉదయం ప్రార్థనకి రావాలి, కమిట్ చేసాం, వస్తామనేసి. కానీ కొంతమంది రాము. కమిట్ చేస్తాం, రాము. ఎందుకు రాము? అంతే. మిగతా పనులు, ఒక 3 గంటలకి ఫ్లైట్ ఉందంటే 2 గంటలు లేచి వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. 3 గంటలకి ట్రైన్ ఉందంటే రాత్రంతా వెళ్ళిపోతాం, స్టేషన్కి వెళ్ళిపోతాం. ప్రయారిటీ లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇల్లు మాత్రం కట్టుకుంటున్నారు. దేవుడు వాళ్ళతో వార్నింగ్ ఇస్తున్నారు ఏమంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. తర్వాత 6వ వచనం, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనం చేయుచును ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచును దాహం తీరకి ఉన్నది, బట్టలు కప్పుకును చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ఇది చాలా ముఖ్యమైన ఒక వార్నింగ్. ఇది మీరు మీ ఇళ్ళు కట్టుకుంటున్నారు, మీ పొలాల్లో మీరు పని చేసుకుంటున్నారు, కానీ ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీకు సంతోషం లేదు, సమాధానం లేదు. పరిగెడుతున్నారు, ఉద్యోగాల కోసం పరిగెడుతున్నారు, పిల్లల కోసం పరిగెడుతున్నారు, ఇళ్ళు కట్టించుకోవడానికి పరిగెడుతున్నారు. చాలాసార్లు అటు ఇటు వెళ్తున్నారు, కానీ సుఖం లేదు మీకు. చాలా మంది మనుషులు అలాగే ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. నాతో నేను అటు ఇటు ట్రావెల్ చేస్తుండగా చాలా మంది వస్తారు నా దగ్గరికి వచ్చి, బ్రదర్
మీతో కలిసి మేము సేవ చేస్తాం బ్రదర్, కానీ కొంచెం ఆగండి, మా పిల్లలు ఇప్పుడు స్కూల్ అయిపోద్దండి, కాలేజ్ అయిపోద్దండి, తర్వాత మేము ఫ్రీ అయిపోతాం అంటారు. సరే, కాలేజ్ తర్వాత చెప్తామని అంటే, పిల్లలకి ఇప్పుడు పెళ్ళి అయిపోతే తర్వాత ఫ్రీ అయిపోతాను బ్రదర్. పెళ్లి తర్వాత ఏమంటారంటే, మా మనవరు మనవరాలు ఉన్నారు బ్రదర్, వాళ్ళు చూసుకోవడానికి ఎవరు లేరు, తర్వాత మేము దేవుని సేవకు వస్తామంటారు. జీవితం మొత్తం తిరిగేసి తిరిగేసి ముసలైపోయి అటు ఇటు కదలని సమయంలో నాతో అంటారు ఇప్పుడు సేవకు వస్తామంటారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అన్నం కన్నా ఎక్కువ మందులు తింటారు మీరు. ఇప్పుడు మీతో మాకేం పని ఉంది? దేవుడు ఏమంటాడంటే, నా కార్యాలను చేయడానికి మాత్రం నీకు ఇబ్బంది ఉంది, మిగతావన్నీ చేసుకుంటున్నావు. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, అన్నీ చేసుకుంటున్నావు, కానీ నా మందిర నిర్మాణం జరగట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడేది మందిరం అంటే కేవలం ఏదో యెరూషలేములో మందిరం కట్టడానికి కాదు. మన జీవితాలు మనకు చక్క పెట్టుకున్న దేవుల్లో మన హౌ ఆర్ వి బిల్డింగ్ అవర్ సెల్స్. సంఘం కోసం, మన వ్యక్తిగత జీవితంలో కోసం మనం ఎలా నిర్మించుకుంటున్నాం. పనులు ఆగుతాయి, దేవుడి పనులు మాత్రం ఆగుతాయి, మిగతా పనులు ఏవి ఆగు. అందుకే దేవుడు హగ్గయి ద్వారా చెప్తున్నాడు ఏమంటే, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మీరు పనులు చేసుకుంటున్నారు, కానీ మీకు సుఖం లేదు. వీళ్ళందరూ పరిగెడుతున్నారు. ప్రపంచంలో ఇప్పుడు చూసామంటే చాలా మంది క్రైస్తవులు పరిగెడుతున్నారు, అటు వెళ్ళిపోతున్నారు, ఇటు వెళ్ళిపోతున్నారు, ఇల్లు కట్టేస్తున్నారు, 10 ఇల్లు కావాలి, 20 ఇల్లు కావాలి. ఏం చేసుకుంటారు అవన్నీ? దేవుని కార్యం వచ్చేసరికి అన్ని ఇబ్బందులు, దేవుని కార్యం వచ్చేసరికి కష్టాలు. అయ్యో చాలా కష్టం అండి, చాలా నష్టం అండి, ఇబ్బంది అండి, చాలా మాటలు అంటారు. దేవుడు అంటున్నారు, అందుకే నీకు సుఖం లేదు. మీ ప్రవర్తన మీరు ఆలోచించుకోండి. పర్వతములెక్కి మ్రాను తీసుకువచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచుతారు, కానీ కొంచెంగా పండును. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టితును. ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్న త్వరపాటు చేతనే కదా. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకుంటూ త్వరపడు చేతనే కదా. చాలాసార్లు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో నేను చెప్తాను, పిల్లలు చిందరవందరగా ఉన్నారు, మీ ఇల్లు కట్టేసుకున్నారు, ఖర్చులు పెట్టుకున్నారు, అన్నీ చేశారు, కానీ సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే దేవుడి కార్యాలు మనం చేయట్లేదు. దేవుడి మందిరానికి మనం కట్టుకోవట్లేదు. మన జీవితాల్లో దేవుడి మందిరం లేదు. వ్యక్తిగత జీవితంలో దేవుడు మన జీవితంలో లేడు. అందుకే అన్నీ ఉన్నా కూడా సుఖం లేదు. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేసాం కానీ నిద్ర పట్టట్లేదు. పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలో పంపించాం కానీ పిల్లలు దేవుళ్ళు లేరు. ఎందుకంటే మన దేవుడికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం మనం ఇవ్వట్లేదు. మిగతా అన్నింటిలో బిజీగా ఉన్న 24 గంటల్లో 16 గంటలు పని చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం, కానీ దేవుడికి 10 నిమిషాలు కూడా ఇవ్వట్లేదు. ఒక సంఘంలో, ఒక వ్యక్తిగత జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఇదే. మనం చాలా పనులు చేస్తున్నాం, చాలా 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 బిజీగా ఉన్నాం, కానీ దేవుడు ఉన్నాడా? దేవుడు ఆలయాన్ని మనం కడుతున్నామా? ఒక సంఘ పెద్దగా, ఒక పాస్టర్గా నేను ఆలోచించిన ఏమంటే, నేను చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, చాలా చాలా మీటింగ్స్కి వెళ్తున్నాను, మీటింగ్స్ పెట్టేస్తున్నాను చర్చిలో, కానీ దేవుడు ఉన్నాడా? నా సంఘంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా నా ఫ్యామిలీలో, నా సంఘంలో దేవుడు ఉన్నాడా? దేవుడి చిత్త ప్రకారం మేము నడుస్తున్నామా? దేవుడు అందుకే అంటున్నాడు, నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకంటే నేను చేయాల్సిన పని, నా కోసం చేయాల్సిన పని నువ్వు చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరందరూ ఇల్లు కట్టుకొని త్వరపడుతున్నారు కదా, కానీ నా మందిరం గురించి ఆలోచిస్తున్నారా? ఒక ఒక సంఘ కాపరిగా, ఒక పాస్టర్గా నేను ఆలోచించాల్సిన విషయం అది. నేను బిల్డింగ్ అయితే కట్టాను, పెద్ద పెద్ద బిల్డింగ్, ఇప్పొద్దురపు చర్చ్ భవనాల గురించి పెద్ద డిస్కషన్. భవనం కాదండి, మనుషులను కట్టాలి మనం. దేవుళ్ళో మనుషులు ఉన్నారా లేదా? దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నారా లేదా? దేవుని మహిమ మన విశ్వాసాల జీవితంలో కనబడుతుందా? ఒక సంఘకర్తగా, ఒక సంఘ పెద్దగా ఆలోచించిన విషయం అది నాది. దేవుడు కోరుకున్నట్లు నేను దేవుని మందిరాన్ని కడుతున్నాను. దేవుని మందిరం అంటే ఎవరు? నా వ్యక్తిగత జీవితం. దేవుని మందిరం అంటే ఎవరు? నా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి. వాళ్ళ కోసం నేను ఆశీర్వాద ప్రార్థనలు చేస్తున్నాను. వీళ్ళకి ఉద్యోగాలు కావాలి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి, వీళ్ళకి పిల్లలు పుట్టాలి, అన్నీ చేద్దాం, నో ప్రాబ్లం. కానీ దేవుడు ఉన్నాడా వాళ్ళు? దేవుడు మహిమ ఉందా? మందిరం అంటే ఏంటి? దేవుడు ఉండాలి దాంట్లో, దేవుని మహిమ కనబడాలి, దేవుని దగ్గరికి వెళ్ళే ఒక అవకాశం అది. సో మనల్ని చూసి, మన సంఘంలో విశ్వాసం చూసి దేవుని మహిమ కనబడుతుందా? మన పిల్లల్లో, మన మన ఫ్యామిలీలో దేవుని మహిమ కనబడుతుందా? ఇది ముఖ్యం. వ్యక్తిగత జీవితంలో కనబడాలి, నా 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 ఫ్యామిలీలో కనబడాలి, నా సంఘంలో కనబడాలి. దేవుడు అంటున్నారు, మిగతావన్నీ పనులు చేసుకున్నా కదా. ఇక్కడ వీళ్ళు వ్యతిరేకించారు, నిజమే.
దేవుని ఆలయ నిర్మాణం గురించి వ్యతిరేకించారు. కేవలం ఆలయ నిర్మాణం ఆపారు కదా, వాళ్ళ పనులు ఆపలేదు కదా. ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో పర్సిక్యూషన్ అంటారు. నిజమే, పర్సిక్యూషన్ ఉంది, కానీ దేవుడి పని మాత్రం ఆపావు కదా. పిల్లలు స్కూల్ పంపించడం మానలేదు, మార్కెట్కి వెళ్ళడం మానలేదు, ఇల్లు కట్టుకోవడం మానలేదు, మిగతా పనులు చేసుకుంటున్నాం కదా. ఎటు దేశం నుంచి వెలివేయబడ్డాము, ఆ ఊరు నుంచి మమ్మల్ని తరిమేశారా? ఆ ఊర్లో ఉన్నాం, కానీ సంఘం పనులు చేయి, బైబిల్ చదవం. నలుగురు ముందు బైబిల్ తీయడం అంటే భయం. ఇప్పుడు మొబైల్లో పెట్టుకొని చదివేస్తున్నారు. ఎందుకు బైబిల్ భయం? అంటే మిగతా పనులన్నిటికీ ప్రాబ్లం లేదు, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, నో ప్రాబ్లం. కానీ దేవుడు పని వచ్చేసరికి జంకుతాం, అయిపోతాం. అందుకే హెచ్చరిస్తున్నాడు దేవుడు, నా ఆలయ నిర్మాణం విడిచిపెట్టి మిగతావన్నీ చేసుకుంటున్నా కదా. అది ఆలోచించిన విషయం, గమనించాల్సిన విషయం. కాబట్టి ఆకాశం మంచు కరువై ఉన్నది, భూమి పండకి ఉన్నది. నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షరసము విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించే సమస్త విషయంలోను, మనుష్యుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఎంత కష్టపడినా నీకు సుఖం ఉండదు, ఎందుకంటే దేవుడికి మనం ప్రథమ స్థానం ఇవ్వలేదు. చాలా ముఖ్యమైన విషయం దేవుడు చెప్తున్నాడు హగ్గయి ద్వారా, మీరు ఎన్ని పనులు చేసినా మీకు సుఖం ఉండదు, ఎందుకంటే నేను ఆ పని ఆపాను. ముందు నా పని చేయండి, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు 12వ వచనంలో మనం చూస్తాము, షలతీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు జాదాదు కుమారుడును ప్రధాన యాజకుడు యెహోషువ శేషించిన జనులందరూ తమ దేవుడని యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. తర్వాత ఏం జరిగింది? వాళ్ళు వెంటనే ఆ మాటలు విన్నారు, యెహోవా యందు భయభక్తులకు వచ్చారు. తర్వాత వాళ్ళు ఆ మందిరం కార్యాలు మళ్ళీ మొదలు పెడతారు. ఎజ్రా 6వ అధ్యాయంలో మనం ఈ విషయం చూస్తాము. ఆ మాటలు విన్నారు, మాటలు విని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మందిర నిర్మాణాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. 14వ వచనంలో, ఎజ్రా 6:14వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. ఎజ్రా 6:14 అక్కడ ఏమంటారంటే, దేవుడు యూదులు పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జకర్యా హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారం ఇజ్రాయేల్ దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అర్థహశస్త అను పారసీక దేశంలో రాగి చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఇప్పుడు మందిర నిర్మాణం పూర్తయింది. సో మన జీవితంలో దేవుడు పిలిచిన ప్రకారం దేవుడు కార్యాలు మనం జరిగించాలి. వీళ్ళు విన్నారు, మళ్ళీ ఆ మాటల ప్రకారం వాళ్ళు ఆలోచించుకున్నారు. వెంటనే మనం ముందుకెళ్ళాలి, మందిర నిర్మాణం జరగాలి అని మందిర నిర్మాణం చేసుకున్నారు. దానివల్ల చాలా ఆనందించారు చాలా మంది, ఆ మందిర నిర్మాణం పూర్తి అయిందనేసి. కానీ తర్వాత ఏం చూస్తామంటే 7వ అధ్యాయంలో, ఎజ్రా 7వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమంటే, వాళ్ళు ఈ మందిర నిర్మాణం జరిగిపోయింది, చాలా సంవత్సరాల వరకు అక్కడే ఉంటున్నారు అని. ఆ సమయంలో 7వ అధ్యాయం ఎజ్రా 7వ అధ్యాయం ముందు వచనం చూస్తే, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజు అయిన అర్థహశస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులేను దేశం నుండి యెరూషలేం పట్టణంకు వచ్చును. సుమారుగా ఒక 60 years, 6 chapter 7 chapter మధ్యలో ఒక 60 సంవత్సరాల గడువు ఉందనేసి బైబిల్ స్కాలర్స్ చెప్తారు. ఇప్పుడు రెండోసారి బబులోన్ నుంచి ఎజ్రా వస్తారు. ఎజ్రా గురించి చూసినప్పుడు 2-3 విషయాలు ఎజ్రా జీవితంలో మనం నేర్చుకుంటాం. ఎజ్రా గురించి దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, ఆయన మీద కూడా దేవుని వల్ల ఒక కార్యాలు జరిగాయి. 6వ వచనంలో, ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనంలో, ఎజ్రా 7:6 ఈ ఇజ్రాయేలు దేవుడు యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. ఎజ్రా ఇంట్రొడక్షన్ ఇక్కడ ఏమంటే, ఆయన మోషే యొక్క ధర్మశాస్త్రం మందు ప్రవీణత గల వ్యక్తి, ఒక పెద్ద శాస్త్రి. తర్వాత యెహోవా హస్తం మనకు తోడుగా ఉన్నందున ఆ రాజు కూడా అనుగ్రహించాడు. సో దేవుని కార్యాలు జరగడానికి, దేవుని చిత్తంలో నడవడానికి ఈయన సిద్ధపడ్డాడు. దానివల్ల రాజహస్తం కూడా ఆయన మీద ఉన్నది. తర్వాత ఆయన చూస్తామంటే ఆయన గురించి 10వ వచనంలో verse 10, ఎజ్రా
10వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతూ, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రను పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇజ్రాయేలీకు దాని కట్టడలను విధులు నేర్పించుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాను. ఎజ్రా గురించి మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తున్నాడంటే 3 విషయాలు ఉన్నాయి ఆయన గురించి. 3 థింగ్స్ అబౌట్ ఎజ్రా. నంబర్ 1, ఆయన ధర్మశాస్త్రం పరిశోధించి దాని చెప్పు నడుచుకుంటూ. 2 థింగ్స్, ధర్మశాస్త్రాన్ని పరిశోధించడం. హీ వాజ్ సీకింగ్. ఆయన వాక్యంలో ఆయన శాస్త్రిగా ఉన్నాడు, అయినా కూడా వాక్యాన్ని పరిశోధిస్తాడు. వాక్యంలో ఆయన రెగ్యులర్గా చదువుతాడు, స్టూడెంట్లా చదువుతాడు. రెండవది ఏమంటే దాని ప్రకారం కట్టడలను దాని చెప్పున నడుచుకున్నట్టుకు సో హీ వాజ్ వాకింగ్. వాట్ ఎవర్ హిస్ లెర్నింగ్ హిస్ వాకింగ్. నేర్చుకున్న దాని ప్రకారం ఆయన నడుస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. తర్వాత ఇజ్రాయేలీయులకు దాని కట్టడలను విధులు నేర్పించుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. సో 3 కార్యాలు: నోయింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ టీచింగ్. నేర్చుకోవడం, దాని ప్రకారం నడవడం, దాన్ని నేర్పించడం. ఈ ఈ క్యారెక్టర్లో ఆయన ఉన్నాడు. ఒక లీడర్గా, ఒక 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 ప్రవక్తగా, ఒక దేవుని బిడ్డగా ఆయనలో ఆకలి దప్పికలు ఉన్నాయి. దేనికోసం? వాక్యాన్ని నేర్చుకోవడం కోసం, వాక్య ప్రకారం నడవడం కోసం, ఆ వాక్యాన్ని బోధించడం కోసం. మనం దేవుని సేవకులుగా ఉన్నప్పుడు చాలాసార్లు మనం నేర్పించడానికి సిద్ధంగా ఉంటాం. చాలా ముఖ్యం, నేర్పించడం చాలా ముఖ్యం, సంఘంలో నేర్పించడం చాలా ముఖ్యం. కానీ దానికన్నా ముఖ్యం ఏమంటే దాన్ని నేర్చుకోవడానికి నేను రెగ్యులర్గా ఉండాలి, దాని ప్రకారం నడవడం కూడా ఉండాలి. నేను కేవలం చెప్పడమే కాదు. ఎజ్రా జీవితంలో చూసినప్పుడు నాకు అర్థమవుతుందేమంటే లీడర్ అంటే ఎవరు? ఒక స్టూడెంట్. ఆయన వ్యక్తిగతంగా దేవునితో కలిసి వాక్యంలో నేర్చుకోవడానికి స్టూడెంట్గా ఉంటాం. హగై ఇన్స్టిట్యూట్లో చాలాసార్లు అంటాం, యూ కెనాట్ బి ఎ టీచర్ ఇఫ్ యూఆర్ నాట్ ఎ స్టూడెంట్. ఒక విద్యార్థిగా నువ్వు లేకపోతే ఇంకొకరు నువ్వు చెప్పలేవు అంటాం. ఫ్యాకల్టీగా రావాలంటే, హగై క్లాస్ చెప్పాలంటే మేము అదే అంటాం, యూ నీడ్ టు బి ద బెస్ట్ స్టూడెంట్ టు బి ఎ గుడ్ టీచర్. ఒక మంచి విద్యార్థిగా ఉంటేనే ఒక మంచి టీచర్గా మీరు ఉంటారు. సో ఈ ఎజ్రా జీవితంలో మనం చూస్తున్నాం. కానీ ఎజ్రా అక్కడికి వచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఏం చూస్తాము? అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి దాని గురించి మనం వింటాం. ఆయన వస్తారు, ఇజ్రాయేల్ మధ్యకు వస్తారు. ఆయన ఎంత భారంతో వస్తారు, అక్కడ జరిగిన కార్యాలని మనం కొంచెంసేపు చూద్దాం. ఇక్కడ ఏం చూస్తారంటే, నౌ ఇక్కడ దిస్ ఇస్ ద కాపీ. ఒక రాజు ద్వారా యెహోవా ఆజ్ఞల వాక్యములందును ఆయన ఇజ్రాయేలుకు విధించిన కట్టడి అందరూ శాస్త్రి యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్థహషస్త ఇచ్చిన తాకీదు నకలు. అక్కడ మొత్తం మనం చూస్తున్నాము. వాళ్ళు ఒక లెటర్ తీసుకుని వెళ్తారు, వాళ్ళ మధ్య పంచడానికి వెళ్తాడు. తర్వాత యెరూషలేముకి వస్తారు. 9వ అధ్యాయం మనం వెళ్దాం. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ త్రూ క్విక్లీ, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనం నేర్చుకో. అక్కడ మందిరాన్ని అయితే వీళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు అక్కడే ఇజ్రాయెల్ ఉంటున్నారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రదేశానికి ఎజ్రా వస్తారు, కొంతమంది ఇజ్రాయెల్తో పాటు. ఈ 9వ అధ్యాయంలో ఎజ్రా చాప్టర్ 9లో 1వ వచనం నుంచి, ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజీయులు, యబుసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, అగిప్తీయులు, అమోరీలు అనే దేశపు జనంలో నుండి తమను వారు వేరుపరుచుకోక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఈ దేశపు జనులతో కలిసి కొని వారేరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండరని చెప్పారు. చూడండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? బలిపీఠం కట్టారు, ముందు ఆలయ నిర్మాణం జరిగింది, ఇబ్బందులు వచ్చాయి, హగ్గై ప్రవక్త మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఆలయం కట్టేశారు, మందిరం కట్టేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? అన్నీ మర్చిపోయారు. ఆలయం ఉంది, బలిపీఠం ఉంది, బలిదానాలు ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన వాక్య ప్రకారం, ఆయన నియమం ప్రకారం చాలా సంగతులు చేస్తున్నారు. అయినా కూడా ఏం జరిగింది? వాళ్ళ జీవితాలు మారలేదు. వాళ్ళ జీవితాలు ఏం జరిగింది? మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరితో పడితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అంటే దేవుని వాక్య ప్రకారం నడవట్లేదు. సో వాట్ డస్ దట్ మీన్? మనం సంఘంలో వెళ్ళవచ్చు, బైబిల్ చదవచ్చు, కానీ మన జీవితాలు అలాగున్నాయి. చాలాసార్లు ఒక రిలీజన్గా మనం ఫాలో అయిపోవచ్చు, రిలేషన్షిప్ లేకపోవచ్చు.
ఒక ధర్మంగా ఏదో మతంగా మనం పనులు చేసుకుంటూ పోవచ్చు. ఆదివారం వెళ్ళిపోతాం, బైబిల్ స్టడీకి వెళ్ళిపోతాం, బైబిల్ చదివేస్తాం, ప్రార్థన చేసేస్తాం. కానీ వ్యక్తిగత జీవితం మారిందా లేదా? ఎజ్రాకి ఈ సమాచారం దొరుకుతుంది. ఏమంటున్నారంటే కేవలం ఆర్డినరీ విశ్వాసులు కాదు, పెద్దలు కూడా, ఎల్డర్స్ కూడా చాలా చాలా బాధైన విషయం. వారు చేయు అసహ్య కార్యములకు తామే చేస్తున్నారు. దాంట్లో ఎవరున్నారు? ఈ అపరాధం చేసిన పెద్దలను అధికారులు నిజంగా ముఖ్యులై ఉంటారని చెప్పారు. చాలా ముఖ్యం గమనించాల్సిన విషయం. వీ కెన్ బి డూయింగ్ మెనీ రిలీజియస్ యాక్టివిటీస్. చాలా చాలా పనులు మనం చేయొచ్చు. బయట ప్రపంచంలో మనం ఒక ఆలయం కట్టామని చెప్పుకోవచ్చు. కానీ మన జీవితాలు మారాయా? మన మన ఫ్యామిలీలో జీవితాలు మారాయా? అది వినగానే ఎజ్రా ఏం చేస్తారు? నేను ఆ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని. అది వినగానే ఆయన మనసు విరిగిపోయింది. ఎజ్రా జీవితంలో ఏం లేదు. ఎజ్రా అలాంటి పాపం ఏం చేయట్లేదు. ఎజ్రా జీవితంలో అలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ గురించి వినగానే భారం వచ్చింది. వెంటనే ఆయన విభ్రాంతి పోయాడు. హీ వాజ్ అపాల్డ్. ఈ పొద్దు రేపు నిజంగా చూస్తుంటే మన సంఘాల్లో పరిస్థితులు బాగోలేవు. మన పిల్లల పరిస్థితులు బాగోలేవు. మన మన విశ్వాసుల పరిస్థితులు బాగోలేవు. పెద్ద పెద్ద లీడర్స్ పరిస్థితులు బాగోలేవు. బయట మాత్రం బాగా ఉన్నారు, మందిరంలో ఉన్నారు. మందిరం ఉంది, పనులు జరిగిపోతున్నాయి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం యాన్యువల్ మీటింగ్స్ పెట్టేస్తాం, రివైవల్ మీటింగ్స్ పెట్టేస్తాం, స్పెషల్ మీటింగ్స్ పెట్టేస్తాం, ఉపవాస కొడుకులు పెట్టేస్తాం, బ్యానర్లు వేసేస్తాం, యూట్యూబ్లో ఫేమస్ అయిపోతున్నాం. కానీ జీవితాలు మారాయా? మన జీవితాలు మారాయా? అలాంటప్పుడు ఒక సంఘకర్తగా, ఒక సంఘ పెద్దగా, ఒక విశ్వాసిగా నా జీవితంలో నాకు భారం వచ్చిందా? నిజంగా నాకు 4 వైపులు చూస్తుంటే చాలాసార్లు బాధేస్తుంది. బయట వాళ్ళు కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలాగో దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళ సంగతి గురించి వేరే, వాళ్ళ మీద భారం వేరే. సంఘం లోపల ఎలా ఉన్నాం మనం? విశ్వాసులు ఎలాగున్నాం మనం? దానికి వెంటనే ఆయన భారపడతాడు. వెంటనే ఏం చేస్తాడంటే విభ్రాంతి పడి కూర్చున్నాడు. ఆ తర్వాత వారు ప్రార్థన చేస్తారు. 5వ వచనంలో చూస్తాం. 5వ వచనంలో ఏమంటారు? సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రంపై దుప్పటి చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తాయి ప్రార్థన చేశాడు. ఈ భారంతో ప్రార్థన చేయాలి. ఈ ఈ భారం మనలో ఉండాలి. చాలాసార్లు మనం క్యాజువల్గా ఉంటాం. చూస్తున్నాం ఇబ్బందులు ఉన్నాయనేసి, చూస్తున్నాం మన జీవితంలో ఉండాల్సిన, ఒక విశ్వాసుల జీవితంలో ఉండాల్సిన విషయాలు లేవని కనబడుతున్నాయి. కానీ ఆ భారం ఉందా? ఒక సంఘ పెద్దగా, ఒక ఒక దేవుని సేవకులుగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం అది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఇలాంటి భారం ఉందా? నిజంగా చెప్పాలంటే ఈరోజు బయట వాళ్ళకన్నా మన లోపల వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం గాస్పుల్ కోసం, సువార్త కోసం ప్రార్థన చేస్తాం, చేయాలి కూడా, దాంట్లో ఏం లేదు. కానీ సంఘం ఎలా ఉంది? మన విశ్వాసులు ఎలాగున్నారు? కాంప్రమైజింగ్ జీవితాలు కదా. పెళ్ళిళ్ళు పాడైపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు. సంఘం లోపల మనం ఎలా ఉంటున్నాం? మన పాడే పాటలు ఏంటి? పొద్దు రేపు కొన్ని పాటలు వింటే సినిమా పాటల్లో ఉంటాయండి, అసహ్యం వేస్తుంది. సంఘంలో పాడేస్తున్నారు. కొంతమంది డాన్సులు చేసేస్తున్నారు, అసహ్యం వేస్తుంది. కొన్నిసార్లు సౌత్ అండ్ తమిళనాడులో కొన్ని చర్చిల్లో చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. అంటే ఆయన దేవుడు, సజీవుడు, పరిశుద్ధ దేవుడు. ఆయన ముందుకు ఎలా పడితే బట్టలు వేసుకొని వచ్చేస్తున్నారు, ఎలా పడితే వాళ్ళు పాటలు పాడేస్తున్నారు, ఎలా పడితే వాళ్ళు డాన్సులు చేసేస్తున్నారు. దేవుడి పేరు వాడుతున్నారు కానీ దేవుడితో పని లేదు. నిజంగా ఆ భారం మనలో కావాలి. ఎజ్రా వెంటనే బాధపడ్డాడు. వెంటనే ఆయన మనసు విరిగిపోయింది. ఆయన దేవుడా ఏమంటాడు? 6వ వచనంలో, నా దేవా, నా దేవా, నా ముఖం నీవైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చున్నవి, మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది. దేవుడిని నేను చూడలేకపోతున్నాను, మీ వైపు నేను తల కూడా ఎత్తలేకపోతున్నాను, సిగ్గుపడుతున్నాను దేవుడా అని వచ్చాడు. మోకరించి ప్రార్థన చేసి, దేవుడా నా వల్ల కాదు, చాలా కష్టం ఇది. ఏమంటాడు? తన మీద కూడా తీసుకుంటున్నాడు. ఆయనేం తప్పు చేయలే,
ఆయన జీవితంలో ఎలాంటివి ఏం లేవు. ఎజ్రా జీవితం అంతా బాగానే ఉంది, దేవుని ప్రకారం నడుస్తున్నాడు, దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నాడు. కానీ తన మనుషులు ఇజ్రాయెల్ వాళ్ళ పరిస్థితులు చూసి ఆయన మనసు విరిగిపోయింది. చాలా కష్టంతో, చాలా భారంతో దేవుడి ముందుకు వచ్చి మేము తప్పు చేస్తామంటాడు. హీఈస్ ఓనింగ్ అప్. ఒక సంఘ కాపరిగా, ఒక సంఘంలో పెద్దగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడా వాళ్ళని మార్చే, దేవుడా వీళ్ళని మార్చే అని కాదు ప్రార్థించాడు. దేవుడా మేమందరం రెస్పాన్సిబుల్. నేను చేయాల్సిన పని నేను బహుశా చేయలేదేమో, లేదా వాళ్ళతో కూడా నేను కూడా ఉన్నాను. నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. ఈ ఈ ఒక 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 సమాజంగా ఇలాంటి పరిస్థితులు మేము ఉన్నాం, క్షమించండి దేవుడా. అది నిజమైన ప్రార్థన. అది ఆ భారంతో కూడిన ప్రార్థన. దేవుడు మనతో కోరుకుంటాడేమంటే అలాంటి ప్రార్థన చేయాలి మనం. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ, నాకు దేవుడు పిలిచారు. 2010లో దేవుడు నన్ను నా వైద్య వృత్తి విడిచిపెట్టేసి మిషన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. బయట ఏం పని చేయట్లా. 10 సంవత్సరాలుగా బీహార్లో, యూపీలో పనిచేస్తున్నాను. రిమోట్ ఏరియాస్లో పనిచేస్తున్నాను. దేవుడి సేవలో ఉన్నాను. దేవుడు నన్ను పిలిచి విడిచిపెట్టు అన్నాడు. నేను అసలు 6 నెలలు నేను వెళ్ళా దేవుడి మాట. దేవుడి సేవలో ఉన్నాను కదా. హగైలో టీచింగ్ చేస్తాను, యూఎస్ఏలో టీచింగ్ చేస్తాను, నేపాల్లో మినిస్ట్రీ చేస్తున్నాను, దేవుడు పిలిచిన దగ్గరికి వెళ్తున్నాను, మిషనరీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఎందుకు వైద్య వృత్తి విడిచిపెట్టాలని నేను దేవుడి మాట వినలా. 6 నెలలు సుమారుగా దేవుడు నాతో మాట్లాడిన నేను వినలేదు. 6 నెలల తర్వాత దేవుడు నాతో క్లియర్గా మాట్లాడినప్పుడు విడిచిపెట్టాను. కానీ తర్వాత ఏం చేయాలో చెప్పలేదు దేవుడు. ముందు విడిచిపెట్టమని చెప్పాడు దేవుడు నన్ను. తర్వాత ఏం చేయాలో చెప్పలేదు. తర్వాత హగై ఇన్స్టిట్యూట్లో నార్త్ ఇండియా డైరెక్టర్గా జాయిన్ అయ్యమని పిలుపు వచ్చింది. నాకు అర్థం కదా, దేవుడా నేనేంటి హగై ఇన్స్టిట్యూట్లో ఎందుకు పనిచేయాలి? హగై ఇన్స్టిట్యూట్ అంటే అంత క్రైస్తవుల మధ్య కదా పనిచేస్తారు, క్రైస్తవ లీడర్స్కే కదా మనం టీచింగ్ ఇచ్చేది. నాకు వాళ్ళతో పనే ఉంది. నేను చిన్నోడును, నా 10 ఏళ్ళ మీతో 10-11 ఏళ్ళైంది మీతో ఆ, నడుస్తూ. పైగా 97% మా దేశంలో సువార్త ఇంకా అందలేదు. చాలా మంది ఇంకా విశ్వాసులు లేరు. మీరు నన్ను పిలిచారు కాబట్టి నాన్ క్రిస్టియన్స్ మధ్యలో పంపించండి. నాకెందుకు హగాయిల్ ఇన్స్టిట్యూట్ ఆ ప్రశ్న అడిగాను నేను. ఎందుకు నేను క్రిస్తవుల మధ్యలో పనిచేయాలి? దేవుడు నాతో ఒక్కటే మాట అన్నాడు, నువ్వు నాన్ క్రిస్టియన్స్ మధ్యలో సేవ చేస్తావు, వాళ్ళని ఎక్కడ తెస్తావు? సంఘాన్ని తెస్తావు కదా. సంఘం రెడీగా ఉందా? సంఘం ఎలాగ ఉండాలి అలాగ ఉందా? నా వాక్య ప్రకారం నడుస్తుందా? కొత్త వాళ్ళు వచ్చి సంఘంలో వచ్చి నన్ను చూస్తారా? లేదా అక్కడ ఉన్న రాజకీయాలు చూస్తారా? అక్కడ ఉన్న గొడవలు చూస్తారా? అక్కడ ఉన్న వ్యభిచారం చూస్తారా? అక్కడున్న లంచగొండితనాన్ని చూస్తారా? అక్కడున్న ప్రపంచంలో ఉన్న పద్ధతులన్నీ చూస్తారా? లేదా సంఘంలో నా మహిమ కనబడుతుందా? దేవుడు నాకు క్లియర్గా మాట్లాడు 2010లో. నీ సేవ క్రైస్తవుల మధ్యలో చేయాలని నాకు ఛాలెంజ్ చేశాడు దేవుడు. నేను అన్నాను, దేవుడు నా వల్ల కాదు, వీళ్ళతో పడలేను నేను, నా వాళ్ళ మధ్య పంపించు. నేను మిమ్మల్ని నమ్ముకున్నట్టు ఇంకా మా వాళ్ళు చాలా మంది లేదు, ఇంకా కోట్లాది మందికి సువార్త అందలేదు. నన్ను వాళ్ళ మధ్యలో పంపించండి, నేను సువార్త చెప్తాను, సంఘాలు కడతాను. నేను చెప్తున్నాను దేవుడికి. దేవుడు అదే అంటున్నాడు, ఎక్కడ తెస్తావు వాళ్ళని? సంఘంలో నేను ఉన్నానా లేదా? సంఘాన్ని బలపరచు, సంఘాన్ని సరిచేయి. దేవుడు నాకు పిలిపించాడు. నిజంగా నా భారం ఎంతైతే బయట వాళ్ళ కోసం ఉందో అంతకన్నా ఎక్కువ లోపల వాళ్ళకు ఉంది. లోపల ఉన్నాం కానీ దేవుడు మనలో లేడండి. క్రైస్తవులు అనుకుంటున్నాం కానీ క్రైస్తవులుగా ఉండట్లేదండి మనం. నిజం అది. సువార్తకి ఆపడానికి బయట వాళ్ళు కాదు, కారణం మనమే. ఎందుకంటే మన దేవుడు మాటలు మాట్లాడతాం కానీ దేవుడు కనపడలేదు. దేవుడి గురించి పెద్ద పెద్ద మాట్లాడతాం, మందిరాలు కట్టేసాం, గొప్పలు చెప్పుకుంటాం, మా బిల్డింగ్ ఎంత, మా సంఘంలో ఎంతమంది. ఏం లాభం? దేవుడున్నాడా? ఆలయం అంటే, మందిరం అంటే బిల్డింగ్ కాదు, దేవుడు ఉండే స్థలం. నేను విశ్వాసి, నేను ఒక మందిరంగా ఉన్నానంటే ఒక పేరు కాదు మార్చుకోవడం. దేవుడు నాలో కనబడుతున్నాడా? దేవుని మహిమ నా జీవితంలో కనబడుతుందా? నా నడవడికలో, నా మాట తోరలో, ప్రతి విషయంలో దేవుడు కనబడుతున్నాడా? దేవుని మహిమ ప్రకారం నేను ఉంటున్నానా? అది లేదు. ఎజ్రాకి ఆ మాట వినబడ్డది. పెద్దలు అలా లేరు. ఈరోజు మన భారం నిజంగా చెప్పాలంటే క్రైస్తవుల కోసం ఉండాలి. మనకి దేవుడు పిలిచాడు, తన బిడ్డలుగా ఉంచాడు. ఆయన బిడ్డలుగా ఉంటున్నామా లేదా? నా వ్యక్తిగత జీవితంలో నేను దేవుని మహిమను చూపిస్తున్నానా లేదా? నా వ్యక్తిగత జీవితంలో దేవుడు కనబడుతున్నాడా లేదా? నలుగురు నన్ను చూసినప్పుడు నాలో దేవుడు కనబడుతున్నాడా లేదా?
లేదా నేను కూడా ప్రపంచ పద్ధతిలో నడుస్తున్నాను. ఒకవైపు దేవుడా దేవుడా అంటాను, ఒకవైపు యేసు ప్రభు అంటాను, కానీ రెండో వైపు ప్రపంచ ప్రకారం నడుస్తున్నాను. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నామండి. పెద్ద విషయాలుగా చిన్న చిన్న విషయాల్లో ఎజ్రా అంటున్నాడు, మేము మీ ముందు రాలేకపోతున్నాం, మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మీతో కళ్ళు చూసి మాట్లాడలేకపోతున్నాం, ప్రార్థన చేయడం కూడా తలదించుకుని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు రేపు చూస్తున్నాం, ఇష్ట ప్రకారం ప్రార్థన చేసేస్తున్నారు, ఇష్ట ప్రకారం మాట్లాడేస్తున్నారు. కానీ దేవుడు ఎవరో తెలుసా? దేవుడు మహిమ, దేవుని పరిశుద్ధత గురించి తెలుసా? మన జీవితాల్లో ప్రతి భాగంలో పరిశుద్ధత ఉండాలని తెలుసా? సంఘం ఒక బిల్డింగ్లోకి వచ్చినప్పుడు కాదు, 24 గంటలు మనం ఆలయంగా ఉన్నాం. కనబడుతుందా? ఎజ్రా అంటున్నాడు, దేవుడా మీ ముందు నాకు రావడానికి సిగ్గేస్తుంది. ఆయన ఏం చేయలేదు, రిమెంబర్ దిస్. ఆయన ఏం చేయలేదు, ఆయన పాపంలో లేడు. ఆ సంఘంలో, ఆ విశ్వాసుల జీవితాల్లో, ఆ ఇజ్రాయెల్ జీవితాల్లో దేవుడు లేడని చెప్పేసి ఆయన భారం వచ్చింది. మన భారం ఎలాగుంది? చాలాసార్లు మన భారం కాదు, వాళ్ళ గురించి మనం ఆలోచించం కూడా. సంఘంకి వస్తే సరిపోయిందిలే, దశం భాగం ఇస్తే సరిపోయిందిలే, నా మెంబర్షిప్ నాలో ఉంటే సరిపోయిందిలే. వాళ్ళతో పనిలే. చాలా మంది పాస్టర్లకు వాళ్ళ మెంబర్స్ పేర్లే తెలియదు. వాళ్ళకి ఒక మంద కావాలంతే, బాగా ఫోటోలు తీసుకోవడానికి, బాగా వీడియోస్ తీసుకోవడానికి కనబడాలంతే. వాళ్ళతో పని కూడా లేదు. వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకి. వాళ్ళు వాక్యం చదువుతున్నారా లేదా, వాక్య ప్రకారం నడుస్తున్నారా లేదా, వాళ్ళ పేర్లే తెలియనప్పుడు వాక్యంతో పని ఉంది మనకి. సంఘం అంటే ఎలాగా? విశ్వాసులు అంటే ఎలాగా? వాళ్ళ గురించి మనకు తెలియాలి. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో, దేవుని ప్రకారం నడుస్తున్నారా లేదా, ప్రతి ఒక్క విషయంలో. కేవలం ఆదివారం వస్తే కాదు, 24 గంటలు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎలాగున్నారు? ఒక పాస్టర్గా, ఒక సంఘ పెద్దగా నా రెస్పాన్సిబిలిటీ అది. అది చేస్తున్నానా లేదా? ఆలయం కట్టడం అంటే ఏదో బిల్డింగ్ కాదండి. ఆలయం కట్టడం అంటే దేవుని మహిమ ప్రకారం నేను నిలబడ్డం, నాతో ఉన్న విశ్వాసం నిలబడ్డం. ఆలయం కట్టడం అంటే దేవుని మహిమ నా జీవితంలో, నా సంఘంలో కనబడటం. కేవలం ఆదివారం ప్రార్థనలో కాదు, కేవలం ఆదివారం కూడికలో కాదు, 24 గంటలు కనబడటం. ఇజ్రా అంటున్నాడు, నా వల్ల కాదు, నేను మిమ్మల్ని చూడలేను. మా పితరుల దినంలో 7వ వచనం, మా పితరుల దినం మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులు, మా దోషములు బట్టి మేమును మా రాజును మా యాజకులను అన్ని దేశంలో రాజుల వశమునకు ఖడ్గమునకు చెరకు దోకొనుటకు నేటి దినం ఉన్నట్లు అప్పగించబట్టి వాళ్ళు మిగుల సిగ్గునొందిన వారమైతే చెప్తున్నాడు దేవుడితో. దేవుడా మేము ఎలాంటి వాళ్ళం? మళ్ళీ మళ్ళీ మీరు మాకు అవకాశం ఇస్తారు, కానీ మాకు సిగ్గులేదు. ఆ ప్రార్థన ఎలా చేశాడంటే కంటిన్యూ చేశాడు. 9వ అధ్యాయం మొత్తం ఆ ప్రార్థన చూస్తాం. అందరి ముందు గొంతెత్తి ప్రార్థన చేశారు. దానివల్ల ఏం జరిగింది? 10వ అధ్యాయంలో ఒక్క ప్రార్థనే. కానీ రెగ్యులర్ కంటిన్యూస్గా భోజనం చేయాలి, ఏం చేయాలి, ఉపవాసంలాగా. ఆయన అనౌన్స్ ఉపవాస కొడుకులు చేద్దామని చెప్పలే. ఆయన తినబుద్ధి లేదు. వాక్యం ఏమంటుందంటే నేను తినలేకపోయాను. ఆయన తినలేకపోయాడు, ఎందుకంటే భారం వచ్చింది. 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలీల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడిగా వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులనొకడు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతెట్లను, మేము దేశమంతడు అన్యజనంలో స్త్రీలు పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేస్తుంది. అయితే ఈ విషయంలో ఇజ్రాయేలు తమ నడవడికి దిద్దుకుందరు, నిరీక్షణకు రిపెంటెన్స్ వచ్చింది. ఆ ప్రార్థన వల్ల ఆ మొత్తం ఇజ్రాయేల్ మధ్యలో రిపెంటెన్స్ వచ్చింది. పశ్చాత్తాపడ్డారు. వాళ్ళకి అర్థమైంది మేము ఏం చేసాము, ఎక్కడ తప్పు చేసాము. మనం ప్రార్థన చేస్తే, మనం వాళ్ళతో కూడి ప్రార్థన చేస్తే ఉజ్జీవం వస్తుంది. రివైవల్ అంటే ఏంటి? రివైవల్ అంటే చేతులు ఎత్తేసుకుని గెంతడం కాదు, పాటలు పాడడం కాదు. రివైవల్ అంటే మారడం, మనసు మారడం. ఉజ్జీవం అంటే ఏంటి? దేవునితో తన సంబంధాన్ని మళ్ళీ సరి చేసుకోవడం. ఉజ్జీవ సభలు అంటారు. ఏం ఉజ్జీవం?
పాటలు పాడేస్తే గెంతేస్తే ఉద్యోగమా? దేవునితో సంబంధం చక్కదిద్దుకోవడం, దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలా జీవించడం, అది ఉద్యోగం. బిల్డింగ్స్ కాదండి, మనుషులు మనం కట్టాలి. ఎలా కట్టాలి? దేవుడి దగ్గర తిరిగి రప్పించాలి. మనం దేవుడి దగ్గర రావాలి. మనం దేవునితో మన సంబంధాన్ని మనం చెక్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా దేవుని దగ్గర రప్పించాలి. ఈ పునర్నిర్మాణంలో ఎజ్రా సమయంలో నేర్చుకుంది అదే మనం. ఆయన ప్రార్థన చేశాడు, వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేశాడు. నిజంగా మనం గమనించుకోవాలి, ఎంత భారంతో ఎప్పుడైనా ప్రార్థన చేశామా? వ్యక్తిగతంగా, ఇది ఇంకోటి చూపించడానికి కాదు. ఎజ్రాకి ఎవరు చెప్పలా, మీటింగ్ పెట్టుకొని, కమిటీ మీటింగ్ పెట్టుకొని ఉపవాస కోడికలు పెడదామని ఏం మాట్లాడాల. విన్నాడు, భారం వచ్చింది, అక్కడే కూర్చొని ప్రార్థన చేశాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు, సాష్టాంగ ప్రార్థన చేశాడు, పాపాలను ఒప్పుకున్నాడు. అక్కడ పశ్చాత్తాపడ్డారు మనుషులు. భారం లోపల నుంచి రావాలి, ఎవరికో చూపించడానికి కోసం కాదు. ఆ భారంతో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? నిజంగా వ్యక్తిగతంగా ఆ భారంతో ఎప్పుడు ప్రార్థన చేస్తాం? దేవుడు కోరుకుంటాడు ఉద్యోగం కావాలి అనే దేవుని చిత్తం. దేవుడు కావాలనుకుంటాడు ఉద్యోగం కావాలని. గాడ్ వాంట్స్ రివైవల్. ఎందుకంటే చర్చెస్లో మనం మీటింగ్స్ పెట్టుకుంటున్నాం కానీ దేవుడితో పని లేదు. దేవుడి నామాన్ని వినియోగించుకుంటున్నాం కానీ దేవుడు అక్కడ లేడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. హోలీనెస్ విల్ బి దేర్. దేవుడు కోరుకుంటున్నాడు మీటింగ్స్ కాదండి, హీ వాంట్స్ టు మీట్ అస్. గాడ్ డజంట్ వాంట్ మీటింగ్స్, హీ వాంట్స్ టు మీట్ అస్. గాడ్ ఈస్ సేయింగ్, యామ్ ఐ దేర్? నేనున్నానా? మీ సంఘంలో ఉన్నానా? మీ ఫ్యామిలీలో ఉన్నానా? మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నానా? అది కోరుకుంటున్నాడు. రివైవల్ విల్ బిగిన్ హియర్. బయట కాదు, మనతో మొదలవుతాయి. మన జీవితంలో ఉద్యోగం మొదలవుతాయి. వ్యక్తిగతంగా ఉద్యోగం బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుంది. మెనీ టైమ్స్ వి థింక్ ఉద్యోగులు బయట నుంచి వస్తాయి. బయట నుంచి రాదండి, లోపల నుంచి వస్తుంది. మనం మారితేనే ఉద్యోగం. మన మనసులు మారితేనే, మన వ్యక్తిగతంగా మారితేనే ఉద్యోగం, లేకపోతే రాదు. ప్రీచర్ తేడండి ఉద్యోగం. ఉద్యోగ కోడికలు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుని పెద్ద ప్రీచర్ తెచ్చేస్తాం. ప్రీచర్ ఏం చేస్తాడు? మనుషులు మారకపోతే. మన జీవితంలో దేవుడు రాకపోతే ఎవడేం చేయలేడు. ఆ భారంతో ప్రార్థన చేయాలి. దేవుడా, మీరు రండి, మా జీవితాలను మలచండి, మీతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఇవ్వండి. సిగ్గు లేకుండా మీతో మేము సిగ్గు ఎప్పుడు వస్తుంది? దేవుడి ముందుకు ఎప్పుడు సిగ్గుపడతాం? పాపం ఉన్నప్పుడు. వెంటనే వీళ్ళు వచ్చి, మా వల్ల కాదు, మేము తప్పు చేసామని ఒప్పుకున్నారు. అది చాలా ముఖ్యం. సో వెన్ యూ రీబిల్డ్ ద టెంపుల్, ఆలయ నిర్మాణం జరిగినప్పుడు, ఆలయం అంటే బిల్డింగ్ కాదు, దేవుడు ఉండే స్థలం అనే విషయాన్ని మనం గమనించాలి. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. ఆలయం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? దేవుడు ఉండే చోటు. మన మనసుల్లో, మన జీవితాల్లో, మన శరీరాల్లో, మన నడవడికలో, మన మాట తోటలో, అన్నిట్లో దేవుడు ఉంటేనే మనం ఆలయ నిర్మాణం చేయాలి. సో బలిపీఠం మనం సమర్పించుకోవాలి. ఆలయం అంటే దేవుడు మనలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి, మన ఫ్యామిలీలో ఉండాలి, ప్రతి చోట దేవుడు ఉండాలి. తర్వాత నెహెమీయా పుస్తకంలోకి వస్తాం. అక్కడ వాళ్ళు ఏమంటారంటే గోడల పరిస్థితి బాగోలేదంటారు. నెహెమీయా గురించి కాసేపు చూసుకొని మనం వెళ్దాం. నెహెమీయా 1వ అధ్యాయంలో. తర్వాత రివైవల్ జరిగింది, ఎజ్రా సమయంలో రివైవల్ జరిగింది, చాలా మంది దేవునికి మళ్ళీ వచ్చారు. కానీ నెహెమీయా పుస్తకంలో కొన్ని విషయాలు చూస్తాం. విల్ క్విక్లీ సీ ఇట్. మొదటి 4 వచనాలు, నెహెమీయా 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. హకల్య కుమారుడైన నెహెమీయా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులో హనానియాను ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదుల గురించి, యెరూషలేం గురించి నేను వారిని అడగగా, వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేం యొక్క ప్రకారం పడదోయబడింది, దాని గుమ్మటంలో అగ్ని చేత కాలబడి నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. అగైన్ బర్డెన్. ఈయన ఎక్కడున్నాడు? నెహెమీయా రాజు కోటలో ఉన్నాడు. కప్బేరర్ ఆయన. అంటే రాజు తినే ముందు ఆయన తినాలి. చాలా ఆయనకి ఏమి సమస్య లేదు, ఆయన వ్యక్తిగత జీవితంలో సమస్య లేదు, బాగానే ఉన్నాడు.
కానీ యెరూషలేం సంగతి గురించి తన సహోదరుల గురించి అడుగుతాడు. ఎవరు వచ్చి వాళ్ళతో చెప్పలేదు, కానీ ఈయనే అడుగుతున్నాడు అక్కడ పరిస్థితులు ఏంటనేసి. అక్కడ పరిస్థితుల గురించి ఆయన తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడంటే 3వ వచనంలో, తెరపట్టిన పని వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారని వింటారు. యెరూషలేం యొక్క ప్రాకారం పడదోబిన వింటారు. దాని గుమ్మంలో అగిచేత కాలబడిన చేత చెప్తారు. అంటే యెరూషలేం నగరానికి ఒక కోటలాగా గోడలు కావాలి. ఆల్టర్, టెంపుల్, వాల్స్, బలిపీఠము, మందిరము, తర్వాత ఆ గోడ చాలా ముఖ్యమైనది. గోడ ఆ సమయంలో చాలా ముఖ్యమైనది. అదొక సెక్యూరిటీ అన్నమాట, వాళ్ళకి చాలా అవసరమైంది. దాని గురించి కేవలం వింటాడు. వాళ్ళ పరిస్థితులు చూడలేదు. ఎజ్రా కూడా విన్నాడు, భారంతో ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏం చేస్తాడు? వాళ్ళ గురించి విన్నప్పుడు ఏమంటాడంటే, మొదటి వాక్యం 4వ వచనంలో, విన్నప్పుడు నన్ను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమున్న దేవుని ముందు విజ్ఞాపన చేస్తుంది. ఆ భారం వెంటనే చూస్తున్నాం. కూర్చోవడం అంటే చేసిన పనులను విడిచిపెట్టి దాని గురించి ఆలోచించడం, దాని గురించి ఏడవడం, దాని గురించి దుఃఖంలో ఉండి ఉపవాసం చేయడం. When was the last time we fasted for something that God caused us burden? ఆఖరిసారి మనం ఎప్పుడు ఉపవాసం చేస్తాం ఇలాంటి భారంతో? దేవుడు కోరుకుంటుంది అదే. ఇది వ్యక్తిగతంగా, ఇది సంఘంగా కాదు. మెనీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సంఘంగా చేస్తాం, ఉపవాస కొడుకులు చేస్తాం, మంచిదే. కానీ దేనికోసం చేస్తున్నాం? ఆ భారం ఉందా? కేవలం భోజనం విడిచిపెట్టేస్తాం చాలాసార్లు, మిగతా పనులు మాత్రం అలాగే రొటీన్ చేస్తాం. ఉపవాసం అంటే కేవలం భోజనం విడిచిపెట్టడం కాదు. ఉపవాసం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ విడిచిపెట్టడం కాదు. తెలుగు వాళ్ళు అయితే మరి కేవలం అన్నం తింటూ మిగతా తినేస్తారు, ఉపవాస కొడుకులు అంటారు. ఒకసారి హైదరాబాద్లో ఎవరో పిలిచారు నన్ను ఉపవాస కొడుకుల మీటింగ్కి. 1 డే మీటింగ్, చాలా సంవత్సరాల క్రితం. షెడ్యూల్ ఇచ్చారు, దాంట్లో టీ బ్రేక్, లంచ్ బ్రేక్ రాసి ఉంది. ఇదేంటండి అంటే, బ్రదర్ ఆప్షనల్ బ్రదర్, కంపల్సరీ కాదు బ్రదర్. నేను ఉపవాసం గురించి ఏదో రెడీ అయిపోయి వెళ్ళిపోయాను వాక్యం చెప్పడానికి. లంచ్ బ్రేకులు, టీ బ్రేకులు మన ఉపవాస కొడుకులు. లంచ్లో చాలామంది పళ్ళు తినేస్తున్నారు, జ్యూసులు తాగేస్తున్నారు. ఇదేంటి మరి ఉపవాస కొడుకులు అన్నారంటే, లేదు బ్రదర్ మిగతా తినేస్తున్నారు, అన్నం మాత్రం తినట్లేదు. అన్నీ తినేస్తున్నాం, మిగతా అన్ని తినేస్తున్నాం. అన్నం విడిచిపెడితే ఉపవాసం అంట. ఏంటి మనం? ఉపవాసం అంటే ఏంటి? కేవలం అన్నం విడిచిపెట్టడం కాదు, భారంతో రావడం. ఎజ్రా ఉపవాస కోడికల గురించి చెప్పలే, ఆయన మనసే ఒప్పలేదు తినడానికి. ఉపవాసం అంటే అది. ఇక్కడ ఎంత భారం! మనం ఏమైనా ఇంట్లో గొడవలు జరిగితే తినలేం కదా. వి డోంట్ నీడ్ టు టెల్ ఈరోజు ఉపవాసం ఉంటాననేసి. ఆ భారం ఉండాలి. నాకు భోజనంతో పని లేదు, ఇదే నాకు ముఖ్యం. నాకు నాకు తిండి అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నేను ఏడుచుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నాను? ఈ భారం ఉంది కాబట్టి. నాకు ఇంకేం తినబుద్ధి కావట్లేదు. ఇంట్లో ఏమైనా ఎవరైనా చనిపోతే అన్న గురించి ఆలోచిస్తాం మనం. అలాగా ఈయన నెహెమయా విన్నారు, చూడలేదు కూడా. యెరూషలేం వెళ్ళలేదు, ఇంకా యెరూషలేం వెళ్ళలేదు. కేవలం అక్కడ పరిస్థితులు విని దుఃఖపడ్డాడు. మనం 4 వైపులు చూస్తున్నాం, సంఘంలో చూస్తున్నాం. ఏమంటాం? ఓ సేతాను పట్టేశాడండి. చాలాసార్లు మనం సేతాను మహింపరుస్తాం. వి గ్లోరిఫై డెవిల్. ఈ జనరేషన్ అంతే, వీళ్ళంతే. ఎవరు వినరండి. నేను చెప్పాను, వాళ్ళకి వద్దని చెప్పాను, అయినా పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ గురించి కబుర్లు చెప్పుకుంటాం, కానీ భారం రాదు. నెహెమయా తను కోటలో ఉన్నాడు, రాజు దగ్గర ఉన్నాడు, ఉద్యోగం ఉంది, ఆయనకేం సమస్య లేదు. అయినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. మా యెరూషలేం సంగతి ఏంటి, నా సహోదరుల సంగతి ఏంటి అడిగాడు. హీ వాజ్ ఎంక్వైరింగ్. ఆర్ బి ఎంక్వైరింగ్? మనం అడుగుతున్నామా మన విశ్వాసాల గురించి, మన సహోదరుల గురించి కనుక్కుంటున్నామా? ఎలా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి? ఐఎమ్ సారీ టు సే, చాలా మంది పాస్టర్లకి వాళ్ళ చర్చ్ మెంబర్స్ పేరు కూడా తెలియదు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలు కావాలి కదా. చిన్న సంఘం అయితే కష్టం. ఆయనకు 1000 మంది వచ్చారు, అతను 15 మంది వాళ్ళు కావాలి. ఏం చేసుకుంటే 15 మంది పేర్లు గుర్తుండవు మనకి. ఇట్ ఈస్ నాట్ ద నంబర్, ఇట్స్ నాట్ ద సైజ్.
ఇట్ ఇస్ ద పీపుల్ యు నో, పీపుల్ యు లవ్. ఎంతమంది సంఘంలో వస్తున్నారు కాదండి, ఎంతమంది దేవునిలో ఉన్నారు అది ముఖ్యం. ఎంతమంది దేవుని ప్రకారం నడుస్తున్నారు అది ముఖ్యం. దేవుని చిత్త ప్రకారం ఉంటున్నారు లేదా అది ముఖ్యం. అది లేనప్పుడు భారం కావాలి. అది లేనప్పుడు మన మనసులో విరిగిపోవాలి. ఉపవాసం, దుఃఖం అన్నీ రావాలి. ఈయన ప్రార్థన చేయకముందు ఈ సాట్ డౌన్, కూర్చుండిపోయాడు, ఏడ్చాడు. ఆఖరిసారి మనం ఎప్పుడు ఏడ్చాం? మన కోసం మనం ఏడ్చుకుని ఉండొచ్చు, మన పిల్లల కోసం మనం ఏడ్చుకుని ఉండొచ్చు, మన ఆర్థిక పరిస్థితుల కోసం మనం ఏడ్చుకుని ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళ కోసం ఎప్పుడు ఏడ్చాం? డస్ ఇట్ బ్రేక్ అవర్ హార్ట్? డస్ ఇట్ మేక్ అస్ క్రై? అది మొదలు పెడతాం. అది జరిగినప్పుడు ఏం జరిగిందంటే, దెన్ వి సీ వాట్ హ్యాపెండ్. వెంటనే ఆయన రాజు అంటాడు, ఏం జరిగిందంటాడు, ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు అంటాడు. తర్వాత వి నో ద స్టోరీ, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ టూ మెనీ డీటెయిల్స్. ఇంకో విషయం గమనించండి, ఆయన పని ఏంటి? సపోజ్ టు టేస్ట్ ఫుడ్. కబ్బేరర్ ఆయన. ఉపవాసం చేయడం వాళ్ళకి ఈజీయా? తన ఉద్యోగాన్ని కూడా రిస్క్లో పెట్టుకున్నాడు, తన జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్నాడు. ముఖం వాడిపోయి ఉంది. మనం ఎలాగున్నాం? వీఆర్ సో క్యాజువల్ అబౌట్ ఇట్. సంఘంలో ఎలా ఉన్నా, క్రైస్తవులు ఎలాగున్నా మనకి క్యాజువల్గా ఉన్నాం. మనకి అసలు భారం లేదు, అస్సలు భయం లేదు, దాని గురించి ఆలోచన లేదు. God is saying, I am praying. I am looking for people like this who are praying. దేవుడు కోరుకుంటుంది ఏమంటే, ఇలాంటి వ్యక్తులు కావాలి, ఎజ్రా లాంటి వ్యక్తులు కావాలి, నెహెమయా లాంటి వ్యక్తులు కావాలి. భారంతో ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు వాళ్ళని వినియోగిస్తాడు. ఎందుకు వినియోగిస్తాడు? వాళ్ళని రాజులు చేయడానికి కాదు. ఎజ్రాని రాజు చేయాల, నెహెమయాని రాజు చేయాల, మనుషుల్ని తన దగ్గర రప్పించడానికి కోసం, ఇజ్రాయెల్ ప్రజల్ని తన దగ్గర రప్పించుకోసం. వాట్ ఇస్ ద హోల్ పర్పస్? ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? మనుషులు దేవుడి దగ్గర రావాలి. దట్స్ ద ఓన్లీ రీజన్. మనం భారంతో ప్రార్థన చేసేది మన కోసం కాదు, మనం ఏదో పెద్దవాళ్ళు అయిపోయినా, మనం గొప్పవాళ్ళు అయిపోవడం కాదు, దానివల్ల కాదు, దానికోసం కాదు. మనం చేసేది ప్రార్థన వ్యక్తులు ప్రభు దగ్గర రావాలనేసి, దేవుడి దగ్గర రావాలనేసి, మనసులు మార్చి మనుషులు మారి దేవుడి దగ్గర రావాలని. అది భారం. దేవుని మహిమ వ్యక్తుల ద్వారా కనబడాలనేసి. ఇబ్బందులు వస్తాయి. నెహెమయా జీవితంలో కూడా చాలా ఇబ్బందులు, చాలా మంది అపోజ్ చేశారు, మనకు తెలుసు. సన్బలాత్ గురించి, తోబియా గురించి మనకు తెలుసు. ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా వాడు కంటిన్యూ చేశారు. చాలా ముఖ్యం. ఎందుకు ఈ వాల్స్ ఎందుకు ముఖ్యం? గోడ ఎందుకు ముఖ్యం? గోడ ఏం చేస్తుందంటే శత్రువుల నుంచి కాపాడుతుంది. గోడ ఏం చూపిస్తుందంటే దేవుని మహిమను చూపిస్తుంది. గోడ ఏం చేస్తుందంటే మాకు ప్రపంచంతో పని లేదు అని చెప్తుంది. దట్ ఈస్ వాట్ వాల్ డస్. మనం గోడలు నిర్మించాలి మన విశ్వాసుల కోసం. మన జీవితంలో కూడా మనం గోడలు నిర్మించాలి. ఎలాంటి గోడ నిర్మించాలంటే దేవుడి మహిమ కనబడాలి, మనం ప్రపంచంతో విడిచి ఉండాలి, అలా కనబడాలి. నెహెమయా జీవితంలో మనం చూస్తాం అది. కానీ అద్భుతమైన విషయం ఏమంటే, కేవలం 52 డేస్లో కట్టాడు. బలిపీఠానికి 2 నెలలు జరిగింది, ఆలయ నిర్మాణానికి చాలా సంవత్సరాలు జరిగింది, కానీ గోడలు కట్టడానికి కేవలం 52 డేస్ పట్టింది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి, ప్లస్ మనుషులు దేవుని మీద విశ్వసించి వెంటనే పనులు చేశారు కాబట్టి. సో ఈరోజు దేవుడు మనతో కోరుకుంటుంది ఏమంటే, మన బలిపీఠం ఎక్కడుంది, మన ఆలయము ఎలా ఉంది, మన గోడలు ఎలాగున్నాయి, మన గోడలు కట్టడానికి ఎంత భారంతో ఉన్నాం. మన వ్యక్తిగత జీవితంలో మనం గోడలు కట్టాలి. గోడలు అంటే వాళ్ళని తరిమేయడానికి కాదు, ఎవరు మన దగ్గర రాకూడదని కాదు, దేవుడి దగ్గర రావాలి. కానీ ఆ గోడలు ఎలాగంటే మనకి సురక్షిత, మనం వీఆర్ సెక్యూర్, మనకి రక్షణ, మనకి వీఆర్ సెక్యూర్ ఇన్ దిస్. దేవుడితో మనం ఉన్నాం, ప్రపంచంతో మనకు పని లేదు, అలా కనబడాలి. మే గాడ్ హెల్ప్ us. దేవుడు మనల్ని సాయం చేయను గాక. దట్ వీ విల్ బి పీపుల్ ఆఫ్ బర్డెన్. ఆ భారంతో ఉండే మనుషులుగా, ఎజ్రా లాగా, నెహెమయా లాగా భారంతో ఉండే మనుషులుగా మనం ఉండాలి. మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఎలా ఉన్నాం మనం? హౌ ఆర్ వి? మన సంఘంలో ఎలాగున్నాం? మన కుటుంబంలో ఎలాగున్నారు? దేవుళ్ళో ఉన్నారా లేదా? టుడే గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ ఫీలింగ్ దట్ బర్డెన్.
ఆ భారం మనలో ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆ భారం నిజంగా దేవుని ముందుకి రావడం. లెట్ us build the temple of God. Let us build the altar. Let us build the walls. ఆ బలిపీఠాన్ని మనం నిర్మిద్దాం. వ్యక్తిగతంగా నిర్మిద్దాం, ఒక కుటుంబంగా నిర్మిద్దాం, ఒక సంఘంగా నిర్మిద్దాం, ఆలయాన్ని నిర్మిద్దాం. అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ టెంపుల్. దేవుడికి ఫిజికల్ టెంపుల్తో పని లేదు. మనం వ్యక్తిగతంగా ఐ బి ద టెంపుల్. ఫ్యామిలీలో ప్రతి ఒక్క వ్యక్తి టెంపుల్గా ఉండాలి. మన సంఘంలో ప్రతి ఒక్కరు టెంపుల్గా ఉండాలి. ప్లస్ ఒక భారంతో ఎవరైనా దేవుళ్ళో లేకపోతే ఆ భారం మనకి ఇవ్వాలని దేవుడితో ప్రార్థన చేద్దాం. లెట్ us లుక్ టు ద లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం. ఐ వాంట్ ఎనీ వన్ ఆఫ్ యూ టు ప్రే అకార్డింగ్ టు వాట్ ద లార్డ్ ఈస్ టాకింగ్ టు యూ. దేవుడు మీతో మాట్లాడిన విధానం ప్రకారం మీరు ప్రార్థన చేయండి. 30 seconds 1 minute కామ్గా ఉండి ఎవరికైనా దేవుడు పిలిపిస్తే ప్రార్థన చేద్దాం. లెట్స్ కామ్ అవర్ హార్ట్స్ అండ్ లెట్స్ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. గివ్ యు గ్లోరీ, గివ్ యు ఆనర్, గివ్ యు ప్రైజ్. స్తుతి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అనేక వేల స్తుతులు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో ప్రార్థించడానికి, మేము ఇలా కలుసుకోవటానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలైనా. నీ ప్రియబిడ్డ ద్వారా విత్తిన వాక్యాన్ని బట్టి మీకు అనేక వేల స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా, పేతురు చెప్పిన రీతిగా ప్రభా, సజీవమైన రాళ్లతో ప్రభా నీ మందిరాన్ని కట్టుకోవాలని నీవు ఇచ్చిన సందేశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్కరూ నాయన, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దైవజనులు నాయన వ్యక్తిగతంగా మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి నాయన ప్రభా మరి మందిరాల నిర్మాణం చేయడానికి నాయన మీ సహాయం దయచేయండి నాయన. కట్టడాల నిర్మాణం మీద కాన్సన్ట్రేషన్ కాకుండా నాయన సంఘాలను ప్రభా ఉజ్జీవంతో బలంగా కట్టడానికి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా మీరు సిద్ధపరచమని వేడుకొంచున్నాను నాయన. అంత్యకాలంలో మేము ఉంటున్నాం నాయన ప్రభా. నాయన తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మేల్కొల్పి రగులుకొల్పమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. నాయన నిస్త్రాణమైన నిస్తేజమైన నాయన స్థితి నుంచి నాయన ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి దైవజనునికి విడుదల దయచేసి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా ప్రతి బిడ్డని అభిషేకించమని వేడుకొంచున్నాను నాయన ప్రభా. మీకు స్తుతి స్తోత్రము నాయన. ఇంకను అనేకమైన తండ్రి మేల్కొల్పుతో కూడిన మరి సందేశాలు ప్రభా విని నాయన వాటిని ప్రభా నాయన మరి ఎజ్రా వలె నాయన ఆ యొక్క ఉపదేశాలు ప్రభా మేము ధ్యానించడము కాకుండా ప్రభా మరి దాన్ని అనుసరించడమే కాకుండా మరి దాన్ని బోధించే విషయంలో కూడా నాయన ప్రతి బిడ్డ నమ్మకంగా ఉండటానికి మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాను నాయన. ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి బిడ్డను నాయన మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ ఆత్మచేత అభిషేకించి నాయన ప్రభా దినదినము నూతనపరచమని వేడుకొచ్చున్నాం. వాక్యం విత్తిన ప్రభా నాయన మరి దైవజనుల్ని నాయన మరి మీరు ఇంకను బలమైన రీతిగా నాయన వాడుకొని నాయన మరి మీరు మహిమ తెచ్చుకోమని వేడుకొంచిన కుటుంబాన్ని దీవించండి, ప్రతి అవసరాన్ని తీర్చండి నాయన ప్రభా. మరి మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభు యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున డాక్టర్ అయ్య గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మురళీబాబు అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్లీజ్. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ కుమార్ గారు అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి.
మహోన్నతుడ సర్వకృపాలని తండ్రి ఈ ఉదయకాలాన్ని పంపించి తండ్రి పైగా ద్వారా చక్కని విషయాలు విశ్లేషించి తండ్రి ఎజ్రా శాస్త్రి యొక్క పట్టుదల ఆయన చేసినటువంటి కార్యాలు మందిరం పట్ల నిజమైనటువంటి తండ్రి స్పందించేలాగా వ్యక్తిగత జీవితంలోనూ తర్వాత తండ్రి తాను బాధపడినటువంటి ఆ పరిస్థితుల్లో తండ్రి ధర్మశాస్త్రమును మరి చక్కగా పరిశీలించిన వాడై చక్కగా తండ్రి దానిని నేర్చుకున్నవాడై ఇతరులకు నేర్పించడానికి ఆ ప్రకారంగా నడుచుకున్నవాడు ఎంతో చక్కని విషయాలను తండ్రి మాకు ఉపదేశించారు. ఈ రోజుల్లో తండ్రి ఉన్నటువంటి మరి బాహ్య సంతోషం కాదు, అంతరంగ సంతోషం, అంతరంగమైనటువంటి విషయాలను గమనించి మీ కొరకే మనుషులను కట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకనగా తండ్రి మరి పనులు ఏదైతే సమర్పించబడాలో అవన్నీ కూడా యేసు ప్రభు వారి ద్వారా సంపూర్తి అయిపోయినాయి. క్రీస్తు ప్రభువును మేము ప్రతిష్ఠించుకొని ఆయన ద్వారా మేము చక్కగా కట్టబడాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మరి ఎంతో చక్కగా విశ్లేషించారు. అది ఎలాగైనా తండ్రి మరి చెడిపోయినటువంటి జనులు, యాజకులు, పెద్దలు అందరినీ బట్టి ఆయన ఏడ్చి ప్రారంభించినప్పుడు తండ్రి మరి మనసులో మారి ఒక కూతుగా వచ్చి మీ మాట వింటామని వచ్చుకుంటున్నారు. మరి ఈరోజు తండ్రి అలాంటి ఒక భారంతో కూడినటువంటి సేవ, భారంతో కూడినటువంటి ప్రార్థన, భారంతో కూడినటువంటి సందేశాలు మరి అయ్యా మరి ఈ విషయంలో తండ్రి వ్యక్తిగతంగా మరి ఎంతో మంది నా విషయంలో కూడా మరి తండ్రి ఎంతో నిజమైన వాటి నిజమైన వాటి అప్పుడు చేయడంలోనే తండ్రి శాస్త్రంలో తొమ్మిదో అధ్యాయంలో చేశారు. తండ్రి తనను బట్టి సౌఖ్యంలో ఉన్నట్ట ఇతరులు ఆలోచన, ఇతరులు బట్టి దేశం ప్రజలు బట్టి ఎంతో సంతోషంగా దుఃఖపడుతున్నారు. మరి తల్లి రాత్రి తండ్రి ఆ సందేశం తెలిసి రాకుండా మార్పులు కనిపించారు. మరి రోజు తండ్రి మా జీవితం కూడా మరి దేవుడిగా కనపడినట్లుగా మా మార్పు పడి నేను మీరు తండ్రి ఆశించినట్టు తండ్రి మీరు అడిగినట్లయితే అన్ని స్వాస్థ్యం ఇలాంటి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నారు కనుక ఈ విషయాలను బట్టి తండ్రి మీరు జాగ్రత్తగా పరిశీలించి ఇలాంటి భారము కలిగి వెళ్ళడానికి సహాయం దయచేది. అలాగే తండ్రి ఇంతవరకు ఈ పరిచర్య మన వాక్య భాగాన్ని ఇచ్చినటువంటి ఆయన పరిచర్య ఆయన జీవితంలో అద్భుతమైన విధానాన్ని అలాగే ఇలాంటి మాటలు వినడానికి మా కొరకు ఈ వాక్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఈ యొక్క తండ్రి మరి జీవ మీటింగ్ లో పెద్దలందరినీ ఆశీర్వదించండి. ఈ రోజు మీ వాక్య భాగాలు ఉన్నటువంటి నిన్న కూడా మా వాక్య భాగాన్ని కూడా దీవించి ఆశీర్వదించమండి. మరి సకల ఆశీర్వాదములు అనుభవించమంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ వాడిని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నేడు మాకు కావలసినటువంటి ఆహారం దృష్టి నుంచి ప్రకారం ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి అంతా కూడా నీవైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం మనందరి మీద తోడు నీడుగా అండదండగా నిలిచి ఉంటుంది గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్యగారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సహవాసం తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ అయ్యగారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. గమనించండి, ఈరోజు ప్రతిరోజు మెసేజెస్ కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ఇవి మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్లో
వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ లేదా బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ మనకు ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించండి. అదేవిధంగా ప్రతిరోజు ఈ సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండాలి. స్వరూప్ అనయ్య ప్లీజ్. ఫోన్ ప్రాబ్లం వచ్చింది, అందువల్ల నేను సడన్ గా ప్రేయర్లో అటెండ్ కాలేకపోయాను. సరే అలాగనే ప్లీజ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండాలి.